చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే నేతన్నలకు చెందిన 30 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఒకే ఒక్క సంతకంతో మాఫీ చేసి తీరుతామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. తన గెలుపుతో నేతన్నల పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఐఐహెచ్డి ప్రారంభించిన తర్వాత ఈ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో పలు కమిటీల నియామకం జరిగింది. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించారు. శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. కమిటీలో సభ్యులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ గా పద్మావతి రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికపూడి గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవి కేసీ వేణుగోపాల్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూరీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల సహాయం చేస్తామని తెలిపారు. ముంపునకు గురైన ప్రతి ఎకరానికి 10,000 ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. కాకినాడ జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో కిర్లంపూడి, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల ప్రజలను, అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. గొల్లప్రోల్లో పడవలో ప్రయాణించి వరద బాధితులను కలిసి మాట్లాడారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయకులను నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ వినోద్ కుమార్ తో కూడిన బెంచ్ రేపు విచారణ జరపనుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. 67, 69, 70 గేట్ల వద్ద స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకాలతో ఈ పనులు జరిగాయి. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులను కన్నయ్య నాయుడు సన్మానించారు. భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. అతనికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పింది. పేషెంట్ వద్ద నుంచి కాంటాక్ట్ లిస్టును తీసుకుని చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఎంపాక్స్ పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసింది. మణిపూర్ విషయంలో ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు క్షమించరానిదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఏడాదిన్నరగా మణిపూర్ మండుతూనే ఉందని తెలిపారు. హింసలు, హత్యలు ఇల్లు తగలబడుతూనే ఉన్నాయని ఆరోపించారు. దీన్ని ఆపేందుకు ప్రధాని ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు ప్రియాంక. బాణాసంచా తయారీ, విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాయు కాలుష్యాన్ని నియంత్రణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 1 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.